మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి జీవో 317 వల్ల మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? సార్ మేము మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాము. పబ్లిక్ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సార్ మాది. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో అనేక మంది 317 జీవోలో చాలా నష్టపోయారు. వికలాంగులను కూడా 317 జీవోలో ఎక్కడికో షిఫ్ట్ చేశారు సార్. మరి పిల్లలతోటి పసిపాపలతోటి భర్తలకు దూరం అయ్యి బిడ్డలకు దూరం అయ్యి ఎంతోమంది తల్లులు మరి ఈరోజు ఫిమేల్ అసోసియేషన్లో చాలామంది వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మా వద్దకు తీసుకొచ్చారు సార్. అయితే 317 జీవోలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు హర్షవర్ధన్ సార్ చెప్పినట్టు 100% చేస్తారనే నమ్మకం ఒకటి ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి మొదటిగా రాగానే సార్ చెప్పిన మాట ఏంటంటే ప్రజాప్రభుత్వం ఇది అని చెప్పారు. ఇనుప కంచెలను తొలగించి ప్రజల యొక్క సమస్యలని ఉద్యోగుల సమస్యలను విన్నవించుకుంటానికి అక్కడ మాకు మార్గం సుగమం చేశారు. అక్కడ వెళ్ళి కలిసి మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కానీ మా సమస్యలు చెప్పుకుంటానికి కానీ ప్రజలకు ఒక గొప్ప అవకాశం ఇనుప కంచెలను తొలగించి ఇచ్చినప్పుడే మాకు తెలిసింది ఈ ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేసి గవర్నమెంట్ ఉద్యోగులకు అండగా ఉంటారని మాకు అప్పుడే అర్థమైపోయింది సార్. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే సార్ గవర్నమెంట్ అధికారం తీసుకోగానే మరి వెంటనే కోడ్ రావటం మార్చిలోనే 2 నెలల పరిపాలన కొనసాగించిన 2-3 నెలల్లోనే వెంటనే కోడ్ రావడము. కోడ్ నేను గత నెల అంటే ఈ నెల 4వ తారీఖు వరకు ఉండడం వలన మేము మా సమస్యలను విన్నవించుకోలేకపోయాము. రిప్రజెంటేషన్స్ కూడా మేము సార్కి ఇవ్వలేకపోయాము. కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది సార్. ఈ అవకాశాన్ని మేము వదులుకోదలుచుకోలేదు. ప్రతి ఒక్క 317 జీవోలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఉద్యోగులు దాని వలన కోడ్ వలన కూడా మరి ఎంతోమంది నష్టపోయి ప్రమోషన్స్ కోల్పోయి రిటైర్మెంట్ కూడా అయిపోయిన కాక మొన్న కూడా ప్రమోషన్స్ లేక కోడ్ వలన. కానీ ఇప్పుడు అలాంటి జాప్యాలు జరగకుండా ఎలాంటి ఆలస్యం కలగకుండా ప్రతి ఒక్క ఉద్యోగి మేలు పొందుకునేటట్లుగా ప్రమోషన్లు మెయిన్ జరిగించాలి. ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ రాకముందే ఈ 317 ఉంటారు మీ మెడికల్ డిపార్ట్మెంట్లో మొత్తం? మా మెడికల్ డిపార్ట్మెంట్లో సార్ దగ్గర 370 మెంబర్స్ వరకు ఉన్నారు సార్. కాకపోతే ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ రాకముందే 317 జీవో వాళ్ళని సెటిల్ చేయాలని మా ఒక ముఖ్య ఉద్దేశము. తర్వాత వెంటనే వారికి ప్రమోషన్స్ కల్పించాలి రెండో ముఖ్య ఉద్దేశము. మూడో ముఖ్య ఉద్దేశమే ట్రాన్స్ఫర్. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ 317 జీవో అమలు చేయడము. రెండోది ప్రమోషన్స్ వెంటనే 317 జీవోలు ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ కాగానే ఆ వేకెంట్ పొజిషన్లో ప్రమోషన్స్ ఇవ్వాలి సార్. తర్వాత మాకు ట్రాన్స్ఫర్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.